భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు సీతక్క పర్యటించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,50,000 ఇళ్లు కడితే ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలోనే 4,50,000 ఇళ్లు కట్టబోతోందని తెలిపారు. ప్రతి గ్రామంలో కావలసినన్ని ఇళ్లు త్వరలో ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం చేశారని అన్నారు. లక్ష 50,000 ఇళ్లు కట్టింది. 10 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇళ్లు ఉన్నాయా అంటే 1,50,000 ఇళ్లు. ఈనాడు మీ ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే 4,50,000 ఇళ్లు కట్టబోతుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రభుత్వంలోనే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ రకంగా అయితే ప్రతి ఊళ్ళో కావలసినన్ని ఇళ్లు కట్టుకున్నారో ఈ ప్రభుత్వంలో కూడా తప్పకుండా కావలసినన్ని ఇళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇక కేంద్ర ప్రభుత్వం ఉంది, మీరు గమనించారు. రాష్ట్రాన్ని కనీసం తెలంగాణ రాష్ట్రము అని కూడా ఆ బడ్జెట్ లో ఉచ్చరించలా. తెలంగాణ రాష్ట్రం అని ఉచ్చరిస్తే వాళ్ళ ముత్యాల నోట్ల నుంచి రాలి పడతాయట. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని మనకి న్యాయంగా రావాల్సిన వాటాని కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తొండాటాడుతుంది.